నర్సంపేట నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణాప్రతాప్ రెడ్డి ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడుతూ మువ్వన్నెల జెండా ఎగురుతుండటానికి ఎందరో అమరుల ప్రాణత్యాగాలు సాక్ష్యమని, ఆ వీరుల అమరత్వం తనకు స్ఫూర్తి అని అన్నారు. ఈ జెండా కోసం రక్తం చెందించిన మట్టిలో కలిసిపోయిన యోధుల త్యాగాలను స్మరించుకుందామని, గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును నిర్మించుకుంటూ యువత దేశాన్ని ప్రేమిస్తూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశానికి అంకిత భావంతో సేవ చేసే స్ఫూర్తిని ప్రతి యువకుడు హృదయంలో దాచుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ జిల్లా నాయకులు, మోర్చా నాయకులు, బీజేవైఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో 79వ స్వతంత్ర దినోత్సవం అంగరంగ వైభవంగా భారతీయులందరూ జరుపుకోవడం జరుగుతుంది. దీని వెనుకాల ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు, పెద్దలు వారి యొక్క కృషి ఫలితంగా మనం ఈ స్వతంత్రాన్ని సాధించుకోవడం జరిగింది. మరి ఆనాటి స్వతంత్రం నుంచి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి పాలన వచ్చిన తర్వాత దేశం గత 11.5 సంవత్సరాలుగా ఎంతో ముందుకెళ్లడం జరిగింది. అన్ని రంగాలలో కూడా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత భారతదేశం అగ్రరాజ్యాలనే శాసిస్తున్నది అందరం చూస్తూనే ఉన్నాం. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అందరం కూడా సపోర్ట్ చేసి ఇంకా మన దేశాన్ని ముందుకెళ్లే విధంగా ఫైట్ చేయాల్సిందిగా కోరుకుంటూ ప్రతి ఒక్క అన్నదమ్ముల పక్క జిల్లాల గతులకు కూడా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి అందరం కూడా దేశభక్తితోటి ముందుకు పోయి కులాలు మతాలు అని ఏమీ లేకుండా అన్నదమ్ములక ముందుకు పోయి మన భారతదేశాన్ని ఇంకా కూడా ముందు స్థాయిలో ఉంచాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములందరికీ, పెద్దలందరికీ కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.